ఇది ఎందుకు వేయాలి అంటే కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందని. తర్వాత కొత్తిమీర, కరివేపాకండి. ఇది ఇలా లైట్గా కొంచెం చుంచుకొని ఇలా వేస్తే చాలు. క్యారెట్ ఎప్పుడు కూడా అందరు చాలామంది ఏం చేస్తారంటే బాగా కడిగి తోలు తీస్తారు. తోలు తీయకూడదు, తోలులో ఫైబర్ ఉందన్నమాట. నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. ఎస్ఎస్ అప్లోడ్ ఛానల్స్కి స్వాగతం. ఈరోజు నేను చేసే పదార్థము అంటే వేసవి కాలం వచ్చేసింది కదండి. వేసవి వడదెబ్బ తగలకుండా ఇంట్లోనే మనము చిన్నగా తయారు చేయడానికి జ్యూస్లు, క్యారెట్ జ్యూసు, బీట్రూట్ జ్యూసు 2 తయారు చేస్తున్నాను. ఇదే కాకుండా మజ్జిగ కూడా నేను తయారు చేస్తున్నాను. అవి 3 కూడా చూద్దానండి. నమస్కారం. ఆరోగ్యంగా, ఆనందంగా అందరూ బాగుండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. దీనికి ముందు వీడియోను చూసిన వాళ్ళందరికీ, నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు. చూడని వాళ్ళు చూసి నన్ను సపోర్ట్ చేయండి. చూద్దానండి. క్యారెట్ జ్యూస్కి కావలసిన పదార్థాలు: మీడియం సైజు క్యారెట్ ఒక 10 తీసుకున్నానండి. జీడిపప్పు ఒక 10, డేట్స్ తీసుకున్నాను. తేనె అండి. ఇవన్నీ కూడా జ్యూస్కి కావలసిన పదార్థాలు. క్యారెట్ జ్యూస్ తయారు చేయడానికి ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. ముందు క్యారెట్ని మిక్సీలో వేయాలండి. క్యారెట్ ఎప్పుడు కూడా అందరు చాలామంది ఏం చేస్తారంటే బాగా కడిగి తోలు తీస్తారు. తోలు తీయకూడదు, తోలులో ఫైబర్ ఉందన్నమాట. అందువల్ల తోలు ఉన్నా మంచిదే అది. అందువల్ల నేను కట్ చేసి పెట్టానండి క్యారెట్. ఇప్పుడు క్యారెట్ వేస్తున్నానండి మిక్సీలో. తర్వాత ఇది జీడిపప్పు అన్నమాట. జీడిపప్పు ఒక 10 తీసుకున్నానండి, అది వేయాలండి ఇందులో. ఇదేమో డేట్స్ అండి, అంటే తీపి కొరకు నేను డేట్స్ వేసాను, అందువల్ల అది కూడా వేస్తున్నానండి. ఇదంతా సీడ్ లేదు, సీడ్ అంతా తీసి ఉంది. ఇప్పుడు ఇవి మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను. మిక్సీలో ఇప్పుడు ఇవన్నీ వేసి డ్రై చేశానండి. దీంట్లో కొంచెం పాలు పోసి ఇంకా కొంచెం రింగ్ చేయాలండి. మిక్సీలో ఇవన్నీ డ్రై ఫ్రూట్స్, ఇవి క్యారెట్ అన్ని వేసాం కదండి, కొంచెం పాలు పోసి రుబ్బాలండి. మిక్సీలో వేసేసానండి, గ్రైండ్ చేశాను, అయిపోయింది. ఇప్పుడు ఇది ఒక గ్లాస్లో పోసుకొని పాలుతో కలపాలండి. మిక్సీలో వేసాక డ్రై ఫ్రూట్స్, తర్వాత క్యారెట్ అన్నీ రుబ్బాను కదండి, అవన్నీ గ్రైండ్ చేసింది ఇందులో వేసానండి. నేను 2 స్పూన్లు వేసాను, మీకు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు. దీనిలో పాలు యాడ్ చేస్తున్నానండి. తర్వాత హనీ కలుపుకోవాలండి, ఎందుకంటే తేనె కలిపితే హెల్త్కి కూడా మంచిది, చక్కెర వాడితే మంచిది కాదని. ఆల్రెడీ దీంట్లో నేను డేట్స్ వేసాను, అది తీపి సరిపోలేదు అని అనుకుంటే హనీ వేయాలి. హనీ నేనైతే 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇంకా కావాలా తీపి అని అనుకుంటే ఇంకా కొంచెం వేసుకోవచ్చు. ఇప్పుడు నేను వేస్తున్నాను, తేనె వేస్తున్నాను. రెండు స్పూన్లు వేసానండి, బాగా కలుపుతున్నానండి. జ్యూస్ రెడీ అండి, ఇదిగోండి. బీట్రూట్కి కావలసిన పదార్థాలు: బీట్రూట్ సగం తీసుకున్నానండి, జీడిపప్పు ఒక 10 తీసుకున్నాను, డేట్స్ ఒక 10 తీసుకున్నాను. చక్కెర వాడకుండా హెల్త్కి మంచిది కాదు కాబట్టి తేనె వాడాలి, తేనె అన్నమాట. ఇవి కావలసిన పదార్థాలు, బీట్రూట్ జ్యూస్కి కావలసిన పదార్థాలు. బీట్రూట్ జ్యూస్ అండి, ముందు బీట్రూట్ వేస్తున్నాను, జీడిపప్పు అండి, డేట్స్ అండి, అంత మొత్తం సీడ్ అంతా తీసి ఉంది,
కొంచెం నీళ్లు పోసుకోవాలండి. కొంచెం నీళ్లు పోసుకొని దాన్ని గ్రైండ్ చేయాలండి. మిక్సీ వేస్తున్నాను. మిక్సీ వేసేసానండి. ఇవన్నీ తీసి గ్లాస్లో పోసి నీళ్లతో కలుపుతున్నాను. ఒక్క నిమిషం. బీట్రూట్ జ్యూస్ని దాన్ని గ్లాస్లో పోసుకున్నానండి. దీనికి హనీ కలుపుతున్నానండి. చక్కెర వేస్తే హెల్త్కి కూడా మంచిది కాదు కాబట్టి తేనె కలుపుకొని తింటే, నేను ఆల్రెడీ మా దాంట్లో ఇది వేసున్నాను. తీపి ఎక్కువ ఉంది అనుకుంటే వేయొద్దండి. తక్కువ ఉంది అని అనుకుంటేనే హనీ వేయండి. కానీ నేను ఒక 2 స్పూన్లు వేసుకుంటున్నాను, నాకు కొంచెం తక్కువగా ఉంది కాబట్టి. డేట్స్ వేసాను కాబట్టి తీపి ఉంటుంది, అయినా కూడా కొంచెం తక్కువ ఉంది, అందువల్ల నేను తేనె కలుపుకుంటున్నానండి. మీకు ఇంకా సరిపోతుంది అని అనుకుంటే తేనె కొంచెంగా కలుపుకోవచ్చండి. బీట్రూట్ జ్యూస్ రెడీ. మజ్జిగ కావాల్సిన పదార్థాలు: మజ్జిగ 2 గ్లాసు, ధనియాలు, మిరియాలు, శొంఠి, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, అది డ్రై మ్యాంగో పౌడర్ అన్నమాట. అది ఇవన్నీ వేసి చేయాలండి. మజ్జిగకు కావాల్సిన పదార్థాలు: ధనియాలు, జీలకర్ర, తర్వాత మన మిరియాలు 3 మనం ఇందాక వేయించాం కదండి, అవన్నీ కూడా చల్లారిపోయిందండి. ఇప్పుడు ఇది మిక్సీలో వేయాలండి. తర్వాత శొంఠి అన్నమాట. శొంఠిని డైరెక్ట్గా మిక్సీలో వేయలేం కాబట్టి కొంచెం దంచి పెట్టుకున్నాను, ఇది వేయాలి. తర్వాత డ్రై మ్యాంగో అన్నమాట. ఈ పౌడర్గా చేసుకొని డ్రై మ్యాంగోని పెట్టుకున్నాను, అదొక స్పూన్ వేయాలండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కరివేపాకు అన్నమాట. ఇదిగోండి కరివేపాకు. ఇవన్నీ వేసి కూడా గ్రైండ్ చేసి ఒక పౌడర్ లాగా తయారు చేసుకోవాలండి. ఇది మ్యాంగో పౌడర్ అండి. ఈ మ్యాంగో పౌడర్ని అన్ని షాప్లోనూ దొరుకుతుందండి. షాప్లో ఉంటుంది, సూపర్ మార్కెట్లో అన్ని చోట దొరుకుతుంది. మీకు నేను ఈ డ్రై మ్యాంగో ఎలా చేయాలో పౌడర్ కూడా ఇంకో వీడియోలో చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో వేసి చూపిస్తానండి పౌడర్ ఎలా తయారు చేయాలో. ఇప్పుడు మిక్సీలో వేస్తున్నానండి. జీలకర్ర, మిరియాలు, ధనియాలు వేసానండి. ఇప్పుడు ఈ శొంఠి, ఇది 1 స్పూన్ వేసుకోవాలండి. డ్రై మ్యాంగో పౌడరు. ఇది ఎందుకు వేయాలి అంటే కొంచెం పుల్లగా ఉంటుంది, టేస్టీగా ఉంటుందని. తర్వాత కొత్తిమీర, కరివేపాకండి. ఇది ఇలా లైట్గా కొంచెం చుంచుకొని ఇలా వేస్తే చాలండి. అది ఎందుకు అలా చుంచాలంటే స్మెల్ రావాలి, కొత్తిమీర స్మెల్ హెల్త్కి కూడా మంచిది కాబట్టి అలా వేయాలని. ఇప్పుడు గ్రైండ్ చేస్తున్నాను, పౌడర్ లాగా చేసేసానండి. ఇప్పుడు ఇది ఒక బౌల్లో వేసుకుందామండి. పౌడరు తయారు చేశానండి. ఇప్పుడు అది మజ్జిగలో ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూపిస్తాను, రండి. మజ్జిగ బాగా చిలికేసాను, అంటే పెరుగుని బాగా చిలికానండి మజ్జిగలాగా. ఇప్పుడు గ్లాస్లో పోస్తానండి. ఇప్పుడు మజ్జిగ పోసేసానండి. ఇప్పుడు మనము ఒక పౌడర్ లాగా చేసుకున్నాం కదండి, అది 1 స్పూన్ వేయాలండి. దీంట్లో వేస్తున్నానండి. ఉప్పు వేయాలండి, సరిపడా ఉప్పు కొద్దిగా వేయాలి.
ఇప్పుడు వేసిన తర్వాత మజ్జిగని బాగా కలపాలండి. ఒకవేళ చల్లగా తాగాలి అని అనుకుంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చండి. నేను ఐస్ క్యూబ్ వేయట్లేదు. మజ్జిగ రెడీ అయిపోయిందండి. నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఎంకరేజ్ చేయడానికి లైక్ చేయండి. మీ వాళ్ళందరితోనూ షేర్ చేయండి. నమస్కారం.